మన అక్కరలు అవసరాలు ఆయనకి ముందే తెలుసు. మనం అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. కేవలం మనం దేవుణ్ణి అడిగి పొందుకోవడానికి మాత్రమే దేవుణ్ణి సమీపించుదామా? అట్లన రాదు. ఏ కొడుకైనా ఏ కూతురైనా తండ్రిని ఒక ఏటీఎం లాగా మాత్రమే వాడతారా? తండ్రి దగ్గరికి వెళ్ళి ఎన్ని పాటలు పడతాం మనం? ఎంత చనువుగా ఉంటాం, ఎంత స్వాతంత్ర్యంగా ఉంటాం, ఎన్ని విషయాలు మాట్లాడతాం. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కూతురు ఒక్కొక్క కొడుకు తండ్రిని ఎంతో ప్రేమిస్తారు, ఎంతో ఘనపరుస్తారు. తండ్రి గొప్పతనాన్ని, తండ్రి ప్రేమను గురించి మాట్లాడతారు. తండ్రి ఔన్నత్యాన్ని గురించి తలపోసి మాట్లాడతారు. అంతేనా? తండ్రిని అడిగి తెలుసుకుంటారు, కొన్ని చెప్పమని కోరతారు. ఇంకా చెప్పాలంటే ఏ కొంచెం సెలవు వచ్చినా తండ్రి దగ్గరికి పోయి కూర్చుంటారు. అంతేకాదు, ఒకవేళ సెలవులో బిడ్డ ఇంటికాడు ఉండి తండ్రి జాబ్కి వెళ్తున్నాడు అనుకో, వెంటబడి ఏడుస్తారు, వదిలిపెట్టరు తండ్రిని. మళ్ళీ తండ్రి ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడో, కొన్నిసార్లు తంతాడు కూడా. మీ నాన్న ఎప్పుడు తనలేదా నిన్ను? మిమ్మల్ని తన్నాడా? డౌటే లేదుగా. తన్నకపోతే మనం ఆదామ సంతతి ఎట్టవుతాం? రైట్. తన్నే తండ్రే అయినా సరే ఆయన వదలబుద్ధి కాదు. అవునా? దొరికితే చాలు. అసలు ముందు మన నాన్న దగ్గర ఎక్కువ ఎందుకు కలుస్తాం తెలుసా? చిన్నప్పుడు డౌట్లు తీర్చుకోవడానికి. రోడ్డు మీదకి తీసుకెళ్ళని అడుగుతామా? తీసుకొస్తాడా? వచ్చిన కాడి నుంచి అదేంది అదేంది. ఇక మనకు సగం తెలిసిన ఇన్నర్ ఫీలింగ్, ఏదో ఆనందం. ఒక బిడ్డ తండ్రితో వ్యవహరించే తీరు ఉంటుంది చూశారు, ఆ విధమైన అనుబంధాన్ని మన నుండి దేవుడు నిరంతరం ఆశిస్తాడమ్మా బ్రదర్. అనగానే ఏదో యంత్రంలాగా మోకాళ్ళుని టేప్ రికార్డులో క్యాసెట్ ఆన్ చేయగానే ఆ 4 మాటలే వచ్చినట్టు మోకాళ్ళు వేసి యంత్రంలాగా 4 వల్లించి లేచి రావటం కాదు. ఒక తండ్రితో బిడ్డ వ్యవహరించినట్టు నీవు దేవునితో సమీపముగా వ్యవహరించుట ఒక అద్భుతమైన అనుభవం. ఆ విషయంలో వెలిగింపు పొందలేదనుకో, దేవునితో భక్తుడికి భక్తురాలికి లోతైన అనుబంధం ఉండదు. ఆ విషయంలో వెలిగింపు పొందకపోతే, ఆ విషయంలో మనందరికీ వెలిగింపు ఉండాలి. నేనైతే అలానే ఫీల్ అవుతా. యాంత్రికంగా చేయటం నాకు ఇష్టం ఉండదు. ప్రశాంతంగా వెళ్ళి దేవునితో కూర్చొని ఒంటరిగా ప్రశాంతంగా మనసారా మాట్లాడుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా, నడుస్తానైనా పడకలోనైనా మాట్లాడుకోవచ్చు, ఆయనతో నడుస్తానైనా మాట్లాడుకోవచ్చు, కూర్చొనైనా మాట్లాడుకోవచ్చు, మోకాళ్ళు వేసి మాట్లాడవచ్చు, కళ్ళు మూసి మాట్లాడవచ్చు, కళ్ళు తెరచి కూడా మాట్లాడవచ్చు. యేసయ్య కళ్ళు తిరిగి కూడా ప్రార్థన చేశాడు తెలుసా? యోహాను సువార్త 11. ఇంటికి కళ్ళు తెరచి మాట్లాడవచ్చు, కళ్ళు మూసి మాట్లాడవచ్చు. కానీ ఒకటి, నువ్వు ఆయన నువ్వు ఒక తండ్రి బిడ్డలు కొనసాగించేటువంటి అద్భుతమైన అనుబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు నిరంతరం కాంక్షిస్తున్నాడు. ఆయన మన తండ్రి అని యేసయ్యే చెప్పాడు.